చాలా పెద్దది పాము పుట్ట అనమాట. సో చాలా భయంకరమైన పాములని ఇక్కడ నివసిస్తున్నాయి. ఈ యొక్క పుట్టని బట్టి మనం చెప్పవచ్చు అనమాట ఆ పాములు ఎంత పెద్దయో. సో కదా మా కెమెరా మ్యాన్కి అయితే కందిరేగలు కుట్టాయి అనమాట. వీపు నిండా చుక్కలు లోపడ్డాయి చూడండి. ఇక్కడ చూసారా, ఇక్కడ వచ్చేసి ఇదిగోండి, ఇక్కడ వచ్చేసి చూసారు కదా. ఇప్పుడు దాకా మనమైతే ఒక అడవిలో నడుచుకుంటూ వచ్చానమాట. ఆ అడవి ఎలా ఉందో చూసారా. సో ఈ అడవిలో పెద్ద పెద్ద పాములు, కొండ చెల్లులు కూడా ఉంటాయి. సో అంత భయంకరమైన ప్రదేశం అనమాట. సో ఆ యొక్క పులి గృహం ఎక్కడో కాదు, ప్రెజెంట్ నేను నుంచున్నాను, ఆ గృహ పైన నుంచున్నాను అనమాట. సో ఈ యొక్క రాయి కింద వైపు ఆ యొక్క పులి యొక్క మార్గం అనేది ఉంది, పులి యొక్క గృహ. సో ఇది చూడండి, ఒక అడవి చూడండి, ఎంత భయంకరమైన అడవి అనమాట. సో భయంకరమైన క్రూర జంతువులు కూడా ఇక్కడ ఉంటాయి. సో పెద్ద పెద్ద పాములు కూడా ఈ యొక్క గృహలో ఉన్నాయని ఈ ఊరు ప్రజలు చెప్పారనమాట. సో ఇది చూడండి, ప్రదేశం చూస్తేనే మీకు చాలా వణుకు పుట్టిద్ది, అంత భయంకరంగా ఉంది. సో కేవలం వీడియో తీయటం కొరకే, మీకు చూపించడం కొరకు పులి గృహం ఎలా ఉంటుంది. మీరు పులిని అయితే చూసుంటారు, దాని యొక్క గృహాన్ని ఎలా ఉందో చూడలేదు కాబట్టి ఈ వీడియోలో మీకు చూపించడానికి జరుగుతూ ఉంది. సో ఇంకా ఆలస్యం దేనికి మనం వీడియోలోకి వెళ్దాం. ఒకసారి ఈ ప్రదేశం చూడండి ఎంత భయంకరంగా ఉందో. ఫ్రెండ్స్ కేవలం ఇది వచ్చేసి ఒక దారి మాత్రమే, ఇంకా గృహ వచ్చేసి కొంచెం లోపలికి వెళ్ళాలన్నమాట మనం. సో ఇది చాలా భయంకరంగా ఉంది. సరే ఏదైనా సరే మీకు ఆ యొక్క పులి గృహం అయితే ఈరోజు చూపించబోతున్నాను. సో ఆ గృహలో వచ్చేసి ఇప్పటికి కూడా పులి నివసిస్తుందని ఊరు ప్రజలు చెప్పారు. సో అయినా సరే డేట్ చేసి నేను వెళ్తున్నాను. చూసారా గృహం ఎంత భయంకరంగా ఉందో. సో ఇక్కడ దిగటానికి కూడా ఏం లేదనమాట, సాహసాలు చేయాలి మనము. సో ఈ కొండని పట్టుకుని అంచులమ్మటి మనం దిగాలి. సో చూడండి ఎలా ఉంది, దిగుతున్నాను. రాయిలు కూడా అంత సరిగ్గా లేవు అనమాట. చూసారా ఎక్కడానికి కూడా దారి దూకేశాను, బ్యాగ్ ఇస్తే. సో ఇది వచ్చేసి చాలా భయంకరంగా ఉంది.
సో ఇక్కడ భయంకరమైన జంతువులు కూడా ఉండొచ్చు. ఆ పులి కూడా ఎక్కడే నివసిస్తుంది. సో గృహ చూడండి ఎంత భయంకరంగా ఉందో. ఆ పులి నివసించింది అనమాట ఇది ఈ గృహలోనే అనమాట. చూడండి గృహ చూడండి ఎంత భయంకరంగా ఉందో. ఇదిగా ఫైనల్గా అయితే మడుగు ఇప్పుడు చూసారు కదా వీడియో పైనుంచి అయితే దిగాను. ఆ యొక్క గృహ ఎంట్రన్స్ వచ్చేసి చూడండి ఇదే అనమాట. సో ఈ యొక్క కొండకి మధ్యలో ఉందన్నమాట. ప్రజెంట్ ఈ యొక్క కంప చెట్లు వెళ్ళటం వల్ల సో కొండ అనేది మనకు అనిపించట్లేదు. ఒకసారి చూడండి ఇదిగోండి కింద ఇంకా ఎంతో లోతుంది. సో మన యొక్క కొండకి మధ్యలో ఉన్నమాట. ఈ కొండపైన ఆ యొక్క పులి అనేది నివసిస్తూ ఉంటుంది. సో అంత భయంకరమైన ప్రదేశానికి అయితే ఈరోజు మనం వచ్చాను. ఇంకా నేను గృహలోకి వెళ్ళలేదు. సో గృహలోకి వెళ్దాం. అసలు ఆ పులి నివసించే గృహ ఎలా ఉందో ఒకసారి లోపలికి వెళ్ళి ఆ యొక్క గృహ మొత్తాన్ని చూద్దాం రండి. ఫ్రెండ్స్ చూశారు కదా నేనైతే ఇదిగోండి ఇక్కడే అనమాట పులి అనేది నివసిస్తూ ఉండేది. సో చూడండి ఎంతో చీకటిగా ఉంది, చాలా భయంకరంగా ఉంది. సో నేనైతే టార్చ్ లైట్ కూడా తీసుకొని వచ్చాను. సో ఒకసారి లైట్ వేసుకొని చూద్దాం. చూశారు కదా ఈ యొక్క పులి నివసించిన గృహ చూడండి ఎంతో భయంకరంగా ఉందో. సో లోపల చూడండి పెద్ద ఎముక ఉంది. సో చూడండి లోపల ఎంత పెద్ద ఎముక ఉందో. సో క్లోజ్ చేయ ఒకసారి. సో ఇప్పటికి కూడా ఈ గృహలో కొన్ని జంతువులు నివసిస్తూ ఉన్నాయి అన్నమాట. ఆ యొక్క పులి ఇక్కడే ఉందన్నమాట. సో సో మనం డేట్ చేసి వెళ్దాం ఆ గృహ లోపలికి. నేను చూశారు కదా యొక్క పులి గృహ చూస్తుంది ఎలా ఉందో. చాలా భయంకరంగా ఉంది. ఇది ప్రజెంట్ గబ్బిలాలు ఉన్నాయి. ఒకసారి మొత్తం చూపించు. కదా ఈ గృహ ఎలా ఉందో చూడండి. చాలా అంటే చాలా భయంకరంగా ఉంది. సో ఆ పులి వచ్చేసి ఇక్కడే నివసిస్తుంది అనమాట. సో చూసారా లోపలికి ఇంకా ఉంది. సో అది వచ్చేసి లాస్ట్ అనమాట. సో ఇదిగోండి పులే కాదు పెద్ద పెద్ద జంతువులు కూడా ఉన్నాయి. చూశారు కదా లోపల గబ్బిలం చూడ ఎలా ఉందో. ఉన్నాయి చూడండి. చూడండి ఇవి వచ్చేసి చిన్న చిన్న జంతువులు ఎముకలు అనమాట. చూసారా ఎన్ని పిప్పి పిప్పి చేసేది. ఎముకలన్నీ చాలా చిన్న చేసాయి, మొత్తం పిండి పిప్పి చేసేది. ఫ్రెండ్స్ ప్రెజెంట్ అయితే మనం గృహలోకి అయితే వెళ్ళాము. సో పైన కూడా 2 గృహాలు ఉన్నాయి అనమాట. సో లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి. సో ప్రెజెంట్ నేను లెఫ్ట్ సైడ్ గృహలో అసలు ఏముందో ఒకసారి చూద్దాము. పైకి ఎక్కుతున్నాను చూడండి. సో చాలా అంటే చాలా డేంజర్ అనమాట. సో అసలు ఎక్కడం కూడా చాలా కష్టంగా ఉంది నాకు.
ఇక్కడ ఏదో మోసం మొక్క కనపడింది. ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ యొక్క గృహంలోకి ఏ క్షణమే నా పులి అనేది మనమే దాడి చేయవచ్చును. సో నేను లోపలికి వెళ్తున్నాను. సో వీడియో స్కిప్ చేయమాకండి. పులి కాదు, చిన్న చిన్న ఏమైంది? ఒక నిమిషం ఆగు. ఏ శబ్దాలు వినపడుతున్నాయి? ఏం చెప్పు. పద. ఫ్రెండ్స్ చూసారా కదా, ఇక్కడ దాకా అయితే వచ్చాను నేను. ప్రెజెంట్ అయితే మన రైట్ సైడ్ ఉన్న గృహంలోకి వెళ్తున్నాను. లోపల ఉన్న గృహం బా ఫ్రెండ్స్ చూశారు కదా, ఆ గృహ అయితే చూశారు. ఇప్పుడు ఇంకో గృహ చూడండి. ఇదే పులి యొక్క ప్రధాన స్థావరం. లోపల ఇంకా ఉంది. మా దరిద్రం ఏందయ్యా అంటే, తెచ్చుకున్న లైట్లు కూడా అయిపోయాయి. సో సెల్ లైట్లు వేసుకోవాల్సి వస్తుంది. చాలా భయంకరంగా ఉంది. చూడండి, ఒక్క గృహ కాదు, ఇక్కడ 4-5 గృహాలు ఉన్నాయి. చూడండి, చూసారా లోపల చూడండి ఎలా ఉందో, ఎంతో లోతుగా ఉంది. కింద చూశారు కదా, మొత్తం లైట్లు లేవు. సో చాలా అంటే చాలా భయంకరంగా ఉంది గృహ. సో పులి అనేది ఇక్కడే నివసిస్తుంది అనమాట. సో ఇది మెయిన్ గృహ. చూడండి, ఇక్కడ ఎముకలు చూడండి ఎలా ఉన్నాయో. ఎముకలు చూడండి ఎలా ఉన్నాయో. ఇదిగోండి ఎముక. చూడండి, చాలా భయంకరమైందనమాట ఈ గృహ. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇందాక చూసేనేమో రాజమార్గం అనమాట. సో ఇది వచ్చేసి ఇంకొక మార్గం. సో ఇటువైపు నుంచి కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇందాక ఈ మార్గం నుంచి మేము వద్దాం అనుకున్నాము, కానీ మా ఓడికి కందిరేగలు కుట్టాం మా కెమెరామ్యాన్కి. సో అందుకని మేము ఈ మార్గం నుంచి కాకుండా పైన నుంచి దిగామన్నమాట. సో ఇప్పుడు ఈ మార్గంలో నేను వెళ్తున్నాను. సో కందిరేగలతో ఎలా ఉందో ఒకసారి చూసుకోవాలి. వెళ్తున్నాను. ఫ్రెండ్స్ నేనైతే ఈ యొక్క నడిచి అలసిపోయాను అనమాట. సో కొద్దిసేపు రెస్ట్ తీసుకోవడం కోసం ఈ చెట్టు కింద ఉన్నాను. సో నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వరకు మర్చిపోమాకండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.